అందరికీ నమస్కారం అండి. ఓం శ్రీ మాత్రే నమః. ఓం గురుభ్యో నమః. ఈరోజు మనం వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. వృషభ రాశి వారికి జూలై 4 అనగా శుక్రవారం నాడు వీరి యొక్క జాతక ఫలితాలను తెలుసుకోబోతున్నాం. అయితే వృషభ రాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయటం మాత్రం మర్చిపోకండి. మరి వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితేనే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలితాల ప్రకారం మీకు ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా తెలుసుకుందాము. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక సమస్య అయితే ఉంటుంది కదండి. అయితే అందుకని ఈరోజు ఖచ్చితంగా ఈ వీడియోని అయితే చూడండి. వృషభ రాశి దిన ఫలితాల ప్రకారం నక్షత్రాలు కృతిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2 పాదాలు ఈ యొక్క వృషభ రాశి పరిధిలోకి వస్తాయి. గ్రహబలం ప్రకారం రేపటి మీకు గ్రహస్థితి అనుకూలంగా ఉంటుంది. కుటుంబ విషయాల్లో శుభవార్తలు వినే అవకాశం ఉంది. ఉద్యోగంలో మీ పనితీరుకు ప్రశంసలు అనేవి లభించవచ్చు. వ్యాపారంలో కొత్త అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయంలో జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే లాభం ఉంటుంది. ఇక రేపటి రోజున పరిహారాలు ఉదయం శ్రీ వెంకటేశ్వర స్వామికి గుడికి వెళ్ళి తప్పకుండా తులసి మాలను అయితే సమర్పించండి. పేదలకు బియ్యము లేదా తెల్లని వస్త్రాలు దానం చేయటం మంచిదండి. రేపటి రోజు శనివారం కావున వెంకటేశ్వర స్వామిని భక్తి శ్రద్ధలతో ఆరాధించటం అత్యంత శుభప్రదమండి. అలాగే కామెంట్ బాక్స్లో ఓం శ్రీ వెంకటేశ్వరాయ నమః అనే మంత్రాన్ని 108 సార్లు జపించటం వల్ల ఐశ్వర్యము సౌభాగ్యము కలుగుతుందని విశ్వసిస్తారు. ఇక రేపు వృషభ రాశి వారికి అదృష్ట సంఖ్య 6, అదృష్ట రంగు తెలుపు, శుభ సమయం ఉదయం 9:30 నుండి 10:30 వరకు. వృషభ రాశి వారికి శుభప్రదమైన రోజు. ఓర్పుతో నిర్ణయాలు తీసుకుంటే మంచి ఫలితాలు పొందే అవకాశం అయితే స్పష్టంగా ఉందండి. ఇక రేపటి రోజున ప్రధానమైనటువంటి అంశంలో భాగంగా తెల్లవారితే మీకు వచ్చేటువంటి ఒక ఫోన్ కాల్ అనేది మీ యొక్క జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందని చెప్పుకోవాలండి. ఆశ్చర్యం కూడా వేస్తుంది. మరి రేపటి రోజు చెప్పాలంటే మీ జీవితంలో మీరు రేపటి ఆశ్చర్యానికి గురవుతారు. రేపటి రోజున ఈ వీడియోని ఒక్క క్షణం కూడా స్కిప్ చేయకుండా, ఎందుకంటే ఈరోజు చెప్పేటువంటి ప్రతి మాట కూడా మీ యొక్క జీవితంలో మార్పు తీసుకురాబోయేటువంటి ఎన్నో రకాల నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది. రేపటి రోజున మీ జీవితంలో మీరు శాసించబోతున్నారని చెప్పాలండి. అంటే ఒక ఫోన్ కాల్ వెనక ఉన్నటువంటి చీకటి రహస్యం ఏంటనేది ఇప్పుడు మనం తెలుసుకుందాము. రేపటి రోజున ముందుగా చెప్పాలంటే మీరు మంచి మనస్తత్వం కలిగి ఉంటారండి. అంతేకాదండి మీ యొక్క ఈలో సహజసిద్ధమైనటువంటి లీడర్షిప్ క్వాలిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి. అంటే ఎవరికి కూడా లొంగి ఉండరు. అలాగే ఎవరు కూడా పెద్దగా నష్టం అయితే తలపెట్టే విధంగా అయితే మీరు ఉండరన్నమాట. ఈ క్యారెక్టర్ అనేది ఎప్పుడు ఉండదు. ఎప్పుడు ఎవరో ఒకరిని యాచించడం కానీ లేదంటే మీ మనసులో నెగిటివ్ ఫీలింగ్స్ రావడం కానీ చాలా అరుదన్నమాట. సమాజంలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవం, ఒక రాయల్ లుక్ అనేది ఉండాలని మీరు ఎప్పుడు కోరుకుంటూ ఉంటారు. అలాగే కూడా ఉంటూ ఉంటారు. మీ యొక్క నైజానికి కూడా చాలామంది ఫిదా అయిపోతారని చెప్పుకోవాలండి. మీ యొక్క గౌరవం అంటే ఉండేటువంటి ఆత్మగౌరవం అనేది సెల్ఫ్ రెస్పెక్ట్ అనేది మీ ప్రాణం కంటే కూడా ఎక్కువగా ఎవరు దెబ్బతీయాలని చెప్పి చూస్తే వారిని అంత దూరం పెట్టేస్తారు. మీ యొక్క లైఫ్ స్టైల్ అనేది చాలా సింప్లిసిటీగా ఉంటుందని చెప్పుకోవాలండి. అదేవిధంగా రేపటి రోజు మీ జీవితంలో మీ ముఖంలో ఒక చాలా ముఖ్యమైనది తేజస్సు ఉంటుంది. మీ మాటల్లో కూడా ఒక మంచి పవర్ ఉంటుంది. కానీ మీకు ఉన్నటువంటి ఒక పెద్ద మైనస్ ఏంటంటే మీరు పగటి కలలు కనరు. నిజాయితీని ఎక్కువ నమ్ముతూ ఉంటారు. ఎవరైనా కష్టాల్లో ఉంటే మీ శక్తికి మించి సహాయం చేస్తారు. శత్రువైనా కానీ శరణం కోరి వస్తే ఆదరించేటువంటి గొప్ప మనసు మీదండి. అయితే ఇలాంటి గంభీరమైనటువంటి ప్రవర్తన వెనక ఉన్నటువంటి ఒక చిన్న పిల్లవాడు లాంటి మనస్తత్వం అనేది కూడా మీలో దాగి ఉంది. ఎవరైనా కొంచెం ప్రేమగా మీతో మాట్లాడితే వారి వెనక ఉన్న కుట్రలు చేస్తున్నా కానీ మీరు గమనించుకోకుండా త్వరగా వారిని నమ్మేస్తారు. ఈ నమ్మకం మిమ్మల్ని చాలాసార్లు ప్రమాదంలో కూడా నెట్టింది. అందుకే ఏంటంటే మీ మైండ్ ఒక రకమైనటువంటి బ్లాక్ స్టేజీలో ఉందన్నమాట. అంటే దేనిపైనా సరిగ్గా ఫోకస్ చేయలేకపోతూ ఉంటారు. ఒక్క అడుగు ముందుకు వేస్తే 4 అడుగులు వెనక్కి వేస్తూ ఉంటారు. ఎవరికి చెప్పుకోలేక మీలో లోపల సతమతమవుతూ
కుమిలిపోతూ ఉంటారు. ఇక మీ యొక్క ఆర్థిక పరిస్థితి కూడా ఇలాగే ఊగిసలాడుతూనే ఉంటుందండి. అందుకే చేతికి అందవలసిన డబ్బు అందకుండా కావలసినటువంటి పనులు త్వరగా కాకుండా చాలా వరకు మానసిక వేదన అనుభవిస్తూ ఉంటారండి. అయితే రేపటి రోజున ఒక విషయం మీ యొక్క కాలచక్రం అనేది ఒక అసాధారణమైనటువంటి మలుపును తీసుకురాబోతుంది. రేపటి రోజున మీ యొక్క జీవితంలో అద్భుతమైనటువంటి మార్పులు ఎన్నో రకాలుగా ఉన్నాయి. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం. సాధారణంగా రేపటి రోజు ప్రతి ఒక్కరూ కూడా ప్రతిరోజు ఏదో ఒక ఫోన్ కాల్స్ అనేవి వస్తూ ఉంటాయండి. సర్వసాధారణంగానే రేపటి రోజుల్లో మాత్రం మీకు వచ్చేటువంటి ఫోన్ అనేది మరింత అద్భుతమైనటువంటి అవకాశాలు మిమ్మల్ని తీసుకెళ్ళడం అనేది ఖాయం. ఎందుకంటే చాలామంది ఇప్పటిదాకా అంటే ప్రతిరోజు కూడా వచ్చినటువంటి ఫోన్ కాల్ అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కానీ అయితే మీ జీవితంలో అద్భుతమైన మార్పుని చెప్పి రాదండి. కాబట్టి ఈరోజు మీకు ఫోన్ కాల్ అనేది రాబోతుంది. ఇది మామూలు విషయం కాదండి. మీ యొక్క భవిష్యత్తు డిసైడ్ చేసేటువంటి ఒక మైలురాయిగా నిలబడుతుంది. అందుకే రేపు చూడండి, ఉదయం నుండి రాత్రిలోపు ఒక నిర్దిష్టమైనటువంటి సమయంలో మీ ఫోన్ రింగ్ అవ్వడం అంటే మీ యొక్క స్క్రీన్ పైన కనిపించేటువంటి నెంబర్ అయితే ఏదైతే ఉందో ఇన్నాళ్ళు మూసుకుపోయేటువంటి తలుపులు ఒక్కసారిగా తీర్చేటువంటి ఒక గొప్ప అవకాశంలాగా మీ కళ్ళకు కనిపిస్తుంది. అసలు ఆ ఫోన్ కాల్ ఏమిటి, ఏం మాట్లాడుతున్నారు, ఆ ఫోన్ కాల్ అవతల వ్యక్తి చెప్పేటువంటి విషయం మీకు తీవ్రమైనటువంటి షాక్కు గురిచేస్తుంది. ఎందుకంటే మీరు ఇన్నాళ్ళుగా ఆస్తులు విడిచిపెట్టుకున్నటువంటి ఒక విషయం గురించో లేదా గతంలో జరిగినటువంటి ఒక సభ ఆగిపోయినటువంటి ఒక పెద్ద ప్రోడక్ట్ గురించో లేదా మీరు ఊహించినటువంటి భారీ కెరీర్కి సంబంధించిన ఆఫర్ గురించో మీ ముందుకు వస్తుందన్నమాట. మరి ఇన్నాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేసినటువంటి కొన్ని సంస్థల నుండి, కొంతమంది వ్యక్తుల నుండి మీకు అవసరం ఉంది వారితో అని చెప్పి వారే మాట్లాడటం, మీకు రావాల్సినటువంటి డబ్బు తిరిగి రావడం, ఈ విధంగా మీకు తెలియనటువంటి ఆశ్చర్యానికి గురి చేసేటువంటి సంఘటనలు అన్నమాట. మరి అది కెరీర్ రంగంలోనే మీకు ఒక గొప్ప అవకాశాన్ని కూడా తీసుకొస్తుందండి రేపటి రోజున. ఎందుకంటే ఎన్నాళ్ళు కూడా మీరు కష్టాలు భరించినటువంటి నిందల యొక్క కాలం చెప్పేటువంటి సమాధానం రేపటి రోజు దాగి ఉందన్నమాట. ఇక అంతేకాకుండా ఉదయం నుండి సాయంత్రంలోపు అలాగే మధ్యాహ్నం దాటిన తరువాత మీ యొక్క ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ అనేది ఒక స్త్రీ దగ్గర నుండి అయితే రాబోతుందని చెప్పుకోవాలండి. ఏదో ఒక మంచి మాట అయినటువంటి ఒక పెద్దావిడ, ముత్తైదువైనటువంటి ఒక పెద్దావిడ నుంచి శుభవార్త అనేది రావడం కూడా మీకు తప్పకుండా చూస్తారు. మరి ఆ స్త్రీ చెప్పేటువంటి మాట, ఆమె చెప్పేటువంటి ఒక సరైనటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి మార్పు ఆలోచన మీ యొక్క కెరీర్ని పూర్తిగా మార్చేయబోతుంది. అయితే ఎందుకంటే ఆవిడ ఎన్నాళ్ళు మీకు దూరం అయిపోయి ఇప్పుడు మీకు దగ్గరగా ఉండి మీ లైఫ్లో ఉండరు, మీ జీవితం నుండి పక్కకు వెళ్ళిపోయేటువంటి చెప్పి అనుకున్నటువంటి ఒక స్త్రీ కావచ్చు. మరి ఆవిడ మరలా ఆమె తప్పు తెలుసుకుని మీ జీవితంలోకి ఏదో ఒక రూపంలో ఎంటర్ అవ్వటానికి కూడా మీకు రేపటి రోజున ప్రయత్నాలు అయితే చేయబోతున్నారని చెప్పుకోవడం మీరు కళ్ళారా చూస్తారు. మీ చేతుల్ని మీ కళ్ళలో మీరే నమ్మలేనటువంటి పరిస్థితులు అయితే రేపటి రోజు మీ కళ్ళ ముందుకు వస్తాయండి. అలాగే మీరు దూరమైనటువంటి వాళ్ళు కూడా దగ్గర అయ్యేటువంటి అవకాశాలు, సంఘటనలు, ఫోన్ కాల్ ద్వారా వచ్చేటువంటి వార్తల ద్వారా రేపు అందేటువంటి అవకాశాలు కూడా మీకు దక్కబోతున్నాయి, సున్నాగా కనిపిస్తున్నాయి. మరి ముఖ్యంగా మీ జీవితంలో ఈ విధంగా జరుగుతుందిలే, గ్రహాల యొక్క అనుకూలత రేపు మీకు బ్రహ్మాండంగా ఉంది. చాలా కాలంగా పరిచయం ఉండి మధ్యలో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చినటువంటిది, పాత స్నేహితులు లేదా ఇండైరెక్ట్గా వెల్వేషర్స్ ఇటువంటి అనుసంధానం కలిగినటువంటి వ్యక్తులు మీకు మరలా దగ్గరవుతారు. అలాగే ఆ వ్యక్తి నుంచి టాలెంట్ ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి మీరు అనుకున్నటువంటి వ్యక్తి మీకు రేపటి రోజున తెలియకుండానే మీతో ఆ వ్యక్తితో కలిసి నడిస్తే మీ జీవితం మరలా అద్భుతంగా, అలాగే మీకు ఏదైనా మీకు ఆర్థిక పరంగా కావచ్చు, లేదంటే మీ యొక్క పనులను సంబంధించి ఒక మంచి అవసరమైనటువంటి ఏదైనా వ్యక్తి, దూరమైనటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో గతంలో ఆ వ్యక్తి కూడా తిరిగి మరలా మీ జీవితంలోకి ఫోన్ కాల్ రూపంలో తిరిగి మాట్లాడవచ్చు.
ఆ బంధం అనేది చక్కగా చిగురించిపోతుందని చెప్పుకోవాలండి. అలాగే మీ జీవితంలో దేవదూతలాగా ప్రవేశించేటువంటి ఆ యొక్క వ్యక్తి గురించినటువంటి గొప్ప అవకాశాలని మీరు ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ ప్రభావం మీ యొక్క జీవితంపై ఎలా ఉండబోతుందంటే కేవలం ఆ యొక్క రోజుతో అయితే కానే కాదండి. ఈ ఫోన్ కాల్ మీ యొక్క వల్ల రాబోయేటువంటి 6 లేదా 8 నెలల పాటు మీ ఆర్థిక స్థాయి అనేది కూడా గణనీయంగా పెరగబోతుందని చెప్పుకోవాలి. ఇన్నాళ్ళు మీ అప్పులు ఊబిలో నెట్టినట్టుగా సమస్యలు కూడా రేపటి రోజున ఒక్కసారిగా తీరిపోతాయి. సమాజంలో కోల్పోయేటువంటి వైభవాన్ని, రాజ్యస్థానాన్ని తిరిగి మీరు పొందుతారు. మీ కుటుంబంలో ఇన్నాళ్ళు ఉన్నటువంటి గొడవలు కొంచెం సద్దుమణిగి ప్రశాంతకరమైన వాతావరణాన్ని రేపటి రోజున మీరు తప్పకుండా చూస్తారండి. మిమ్మల్ని పనికిరాని వారు కూడా చూసేవారు మీ సక్సెస్ చూసి ఈర్ష్యపడేటువంటి వారు మీ స్థాయిని చూసి మారిపోయిందని చెప్పి తప్పకుండా ముక్కును వేలేసుకుంటారు. ఇలాగే ఇంతలా దెబ్బ కొట్టిన వ్యక్తులు రేపటి మీ జీవితంలోకి తిరిగి వచ్చి మిమ్మల్ని క్షమాపణ వేసుకునే రోజైతే రానే వచ్చిందండి. కాబట్టి రేపటి రోజు గ్రహాలన్నీ కూడా మీకు అనుకూలంగా మారబోతున్నాయని చెప్పుకోవాలి. ఆ ఫోన్ కాల్ అనేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయబోతుందండి. మరి రేపటి రోజున ఉద్యోగ, వ్యాపార, రాజకీయ రంగాలు కూడా అందరికీ కూడా అనుకూలమైన రోజుగానే ఉందని చెప్పుకోవాలి. అదేవిధంగా రేపటి రోజు మీ జీవితంలో అనేక రకాల మార్పులు అయితే ఖచ్చితంగా సంభవించబోతున్నాయని కూడా చెప్పుకోవాలండి. ఇక రేపటి రోజు మీ జీవితంలో అన్ని రకాలుగా కూడా ఊహించిన విధంగా అయితే జీవితంలో ఉండబోతుంది. మీ యొక్క ఏదైనా సరే కాలచక్రం అద్భుతమైన అవకాశాలను ఇవ్వబోతుందండి. అంతేకాదండి, మీకు ఆకస్మికమైనటువంటి ధనయోగాలు కూడా మీకు పట్టబోతున్నాయి. కాబట్టి ఇన్నాళ్ళు పట్టినటువంటి శని భగవానుడు ఒకరి దృష్టిలో ఉంచి అనుకూలమైనటువంటి స్థానానికి మార్చబోతున్నాడు. కాబట్టి ఈ గ్రహాల కలయిక వల్ల మీకు వాక్స్థానం కానీ పవర్ఫుల్గా మీ మాట అయితే తీరు కానీ, అలాగే మీరు చేసేటువంటి పని కానీ అద్భుతమైనటువంటి గొప్ప లాభాలైతే రేపటిని తీసుకురాబోతుంది. అలాగే ఇటువంటి సమయంలో మీరు ప్రశాంతంగా ఉండండి. గుర్తుంచుకోండి, మీరు ఎప్పుడూ కూడా ఓడిపోయి అనేటువంటి సంకల్పంతో ఉండండి. ఓడిపోను అనేటువంటి సంకల్పంతో ఉండండి. మంచి సమయం కోసం వేచి ఉండండి. ఆ సమయం రానే వచ్చిందండి అని చెప్పి మీ మనసులో మిమ్మల్ని మీరు దృఢపరచుకోండి. మీ యొక్క జీవితంలో ఒక నూతనమైనటువంటి సంకేతానికి మీరు రేపటి రోజున నాంది పలుకబోతున్నారని చెప్పుకోవాలి. మరి తెలిసింది కదా. అంటే ఈ రాశి వారి యొక్క జాతక ఫలితాలు మళ్ళీ రేపు మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.